జగన్ సృష్టించిన సంక్షోభాన్ని సంపద సృష్టితో అధిగమిస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. సూపర్ 6 పథకాలతో ప్రతి కుటుంబానికి భవిష్యత్తు గ్యారంటీ అని హామీ ఇచ్చారు. శ్రీకాకుళంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించిన చంద్రబాబు ఆడబిడ్డల్ని లక్షాధికారుల్ని చేయటమే తన లక్ష్యమన్నారు. అసమర్థ చేతకాని ప్రభుత్వంతో ఇబ్బందులు పడ్డ మహిళలు అరాచక వైకాపా ప్రభుత్వానికి మే 13న దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వాలని కోరారు. మీ మీద చదువుల కోసం ఆడబిడ్డలను కూడా చదివించాలని ఆలోచించిన మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని చట్టం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ. ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టి ఆడబిడ్డల్ని రోజు చూస్తే ఒకప్పుడు వరకట్నం, ఇప్పుడు రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మగవాళ్లే కట్నం ఇచ్చి మా ఆడబిడ్డల్ని సెలెక్ట్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఈ 5 సంవత్సరాల్లో మీకు చాలా ఇబ్బందులు వచ్చాయి. మీ కష్టాలు బాధలు వినడానికి వచ్చాను, మీకు భరోసా ఇవ్వడానికి వచ్చాను. మీ చంద్రన్న మీకు అండగా ఉంటాడని చెప్పడానికి వచ్చాను. మీ కుటుంబాలకు ఒక పెద్ద కొడుకుగా సేవ చేయడానికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరి ఆదాయమైనా మీ ఖర్చుల కంటే పెరిగాయి 5 ఏళ్లలో అడుగుతున్నా మిమ్మల్ని. ఏమమ్మా నిజమేనా కాదా? ఏంటి కారణం? దద్దమ్మ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, మీ జీవితాలను చలకిందులు చేసిన ప్రభుత్వం, మోసాలు చెప్పి మోసాలు చేసి ఈరోజు మీ అందరినీ కూడా మభ్యపెట్టిన ప్రభుత్వం. మీరు ఓటేసే రోజు మే 13వ తారీఖున దిమ్మ తిరిగే తీర్పివ్వాలి. ఆ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి ఏం కావాలి? బంగాళాఖాతంలో కలిసిపోవాలి. మహిళలుగా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, మీ జీవితాల్లో వెలుగు తేబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. నాకు సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఈరోజు పేదవాళ్లు నిరుపేదలు అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం కోటీశ్వరుడైపోతున్నాడు. మనకు రావాల్సిన డబ్బుల్ని ఈ దొంగ దోచుకునే పరిస్థితికి వచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాబోయే రోజులు నీతివంతమైన ప్రభుత్వాన్ని ఇస్తాం, సమర్థవంతమైన ప్రభుత్వం ఇస్తాం. ఒక విజన్తో ముందుకు పోతాం. మా ఆడబిడ్డని లక్షాధికారులు చేయడం నా ఆలోచన, నా ధ్యేయం. ఇది చేస్తారని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఒక మహాశక్తిగా మిమ్మల్ని తయారు చేయాలి, సూపర్ పవర్ గా తయారు చేయాలనే ఉద్దేశంతో 4 కార్యక్రమాలు ఇచ్చాను. ప్రతి సంవత్సరం ఆడబిడ్డలందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి 5 సంవత్సరాలు 90,000, నెలకు 18,000 ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. రెండోది, పిల్లలు ఎంతమంది ఉంటే ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చి పూర్తిగా చదివించే బాధ్యత, ప్రయోజకులు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మూడోది, మీ ఖర్చులు తగ్గిస్తాను. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నాలుగోది, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, ఉచితంగా తిరగడానికి ఆర్టీసీ బస్ ప్రయాణం ఏర్పాటు చేస్తా. ఒకటే చెప్పండి డ్రైవర్లకి, మా చంద్రన్న ఇచ్చాడు. చంద్రన్న బెస్ట్ డ్రైవర్. ఆయన డ్రైవింగ్ కింద మేము ముందుకు పోతున్నాం. నేను చెప్పింది ఎక్కడికి పోమని మీరు ముందుకు పోయే విధంగా ఏర్పాటు చేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కొళాయి ద్వారా మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత, ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. డాక్రా సంఘాలకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయాన్ని అభివృద్ధికి పెడుతూ మా పేదవాళ్లకు పంచితే అది నిజమైన ప్రజాస్వామ్యం. గాని అప్పులు తెచ్చి బటన్ నొక్కడం మా ముసలమ్మ కూడా చేయగలుగుతుంది. ఏమన్నా కాదా తల్లి? మీరే చెప్పండి. రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్ అయితే, శ్రీకాకుళానికి పట్టిన క్యాన్సర్ గడ్డ ఈ ధర్మాన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
అలాంటి వ్యక్తులు మనకు అవసరం లేదు.